తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వారణాసి విషయంలో ఒక్కో విషయాన్ని నిదానంగా రివీల్ చేస్తున్నారు రాజమౌళి. ఇటీవలే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ని అత్యంత ఘనంగా చేసిన కెప్టెన్ ఇప్పుడు చిన్న చిన్న లీకులకి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అలాంటి ఓ లీక్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ని ఖుషీగా ఉంచుతోంది. ఇంతకీ ఏంటా హ్యాపీ న్యూస్? ఆ మధ్య ఈవెంట్ గురించి మళ్ళీ మాట్లాడుకున్న జనాలు కొన్నాళ్లుగా కాస్త రెస్ట్ తీసుకున్నట్లు కనిపించారు. అంతే, అర్రే మన సినిమా సందడిగా లేదేంటి అని అనుకున్నారేమో. మళ్లీ కీ ఇచ్చేసింది టీం. అందులో రీసెంట్ టైమ్స్ లో మళ్లీ హల్చల్ చేసిన టాపిక్ రెమ్యూనరేషన్స్ అండ్ బడ్జెట్. వారణాసి కోసం మహేష్, రాజమౌళి పారితోషికం తీసుకోవడం లేదట. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా ఫైనల్ గా లెక్కలు చూసుకుందామని ఖర్చు పెడుతున్నారట అంటూ మాటలు వినిపించాయి. బడ్జెట్ అంతా ఇంత ఎంత అంటూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాటికి కామా పెట్టి కొత్త టాపిక్ ని టేకప్ చేశారు ఫ్యాన్స్. వారణాసి కోసం కళ్ళరిపాయట్టు నేర్చుకున్నారు మహేష్ అనేది లేటెస్ట్ మాట. ఆయన నటిస్తున్న రుద్ర పాత్ర కోసం ఈ విద్య నేర్చుకున్నారన్నది న్యూస్. హైదరాబాద్ కి చెందిన హరికృష్ణ లాస్ట్ ఇయర్ మహేష్ కి ట్రైనింగ్ ఇచ్చారట. విద్య నేర్చుకుంటున్నప్పుడు మహేష్ చూపించిన డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు ట్రైనర్. షూటింగ్ కి వెళ్లడానికి ముందు మహేష్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఆయన ఇంకేం నేర్చుకున్నారో, గ్లోబల్ స్టేజ్ మీద మహేష్ మరే రేంజ్ లో కనిపిస్తారో చూడ్డానికి ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సంక్రాంతికి ఎన్ని సినిమాలున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనే చర్చల్ని మించి నడుస్తోంది దృశ్యం 3 టాక్. ఫైనల్ చాప్టర్ ని ఎలా తీయబోతున్నారు, ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కనిపిస్తోంది జనాల్లో. మోహన్ లాల్, అజయ్ దేవ్గన్, వెంకటేష్ చేస్తున్న ఫైనల్ చాప్టర్ల పరిస్థితి ఏంటి? హిందీ దృశ్యం ఫైనల్ చాప్టర్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. కానీ అప్పటి నుండి మామూలుగా లేదు డిస్కషన్. మలయాళం వర్షన్ సంగతేంటి, హిందీ వర్షన్ పరిస్థితేంటి అంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ చర్చకి రీజన్ రిలీజ్ డేటే. మలయాళంలో దృశ్యం తొలి 2 చాప్టర్లకు ఏ రేంజ్ క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. మిగిలిన భాషల్లో ఇతర హీరోలు నటించినా ఆ కాన్సెప్ట్ కే అంతే గొప్పగా కాసులు కురిశాయి. ఇప్పుడు ఫైనల్ చాప్టర్ ని రెడీ చేస్తున్నారు జీతూ జోసెఫ్. మలయాళంలో ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది సమ్మర్ లో బరిలోకి వచ్చేస్తారన్నది టాక్. అయితే లేటెస్ట్ గా అజయ్ దేవ్గన్ తన దృశ్యం ఫైనల్ చాప్టర్ ని వచ్చే ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. దీంతో ముందు మలయాళం, తర్వాత హిందీ వర్షన్లొస్తాయా అనే టాక్ మొదలైంది. ఒకవేళ క్లైమాక్స్ లో మార్పులుండొచ్చు అనే మాటలు కూడా షురు అయ్యాయి. మలయాళం, హిందీ హీరోలు స్పీడ్ మీదుంటే తెలుగులో వెంకీ మామ ఇంకా ఊసెత్తడం లేదనే టాక్ కూడా మొదలైంది. థ్రిల్లర్ సినిమాల్లో క్లైమాక్స్లే కీలకం. అలాంటిది ఒక లాంగ్వేజ్ లో క్లైమాక్స్ రివీల్ అయితే ఇంకో లాంగ్వేజ్ కి అది ఎక్సైటింగ్ గా ఉంటుందా? అందుకే సైమల్టేనియస్ రిలీజ్లే బెటరా, లేకపోతే ఏ భాషకా భాషలో సరికొత్త క్లైమాక్స్లు ప్లాన్ చేస్తున్నారా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. పొంగల్ సీజన్లో కాలీవుడ్ నుంచి ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయని ఎవరిని అడిగినా గుర్తుకొస్తున్న పేర్లు రెండే. ఒకటి జననాయగన్, 2 పరాశక్తి. వింటేజ్ లుక్స్తో పరాశక్తి ఆకట్టుకుంటూ ఉంటుంటే విజయ్ కెరియర్లో ఫైనల్ సినిమా జననాయగన్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా సడన్గా పరాశక్తి డేట్లో చేంజ్ రావడంతో కాలీవుడ్ పొంగల్ రేస్లో ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. శివకార్తికేయన్, శ్రీలీల వింటేజ్ లుక్స్ తోనే వచ్చేసింది పరాశక్తి సినిమాకి క్రేజ్. అదే నమ్మకంతోనే సినిమాను ప్రీపోన్ చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఆల్రెడీ ఉన్న జనవరి 14ని జనవరి 10కి ఎందుకు మార్చారనే డిస్కషన్ ఇన్స్టంట్ గా మొదలైపోయింది. ఆల్రెడీ జననాయగన్ రిలీజ్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు చెప్పిన టైంకి రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎప్పటినుండో షురు అయ్యాయి. అయితే జననాయగన్ రిలీజ్ పక్కా చెప్పిన టైంకి ల్యాండ్ అయి తీరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. జననాయగన్ రిలీజ్ పరిస్థితిని కాసేపు పక్కన పెడితే రాజాసాబ్ రిలీజ్ గురించైనా ఆలోచించాలి కదా. శివకార్తికేయన్ టీం అనేది మన వైపు నుండి వినిపిస్తోన్న మాట. పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ అవుతోంది రాజాసాబ్. జనవరి 9న రావడం పక్కా. అలాంటప్పుడు కాలీవుడ్ జనం రాజాసాబ్ ని పట్టించుకోవడం లేదా? ఒకవేళ రాజాసాబ్ వచ్చినా, జననాయగన్ వచ్చినా మాకేం పర్వాలేదు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. పొంగల్ సీజన్లో ఎన్ని సినిమాలైనా అకామిడేట్ చేయగలం అనే ధీమా కనిపిస్తోంది మేకర్స్ లో. అందుకే దూసుకొచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు తమిళ క్రిటిక్. తమన్నా మరోసారి స్లైడ్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చేసిందా? ఇప్పటిదాకా జిగేల్మంటూ స్టెప్పులేసిన మిల్కీ బ్యూటీకి ఇప్పుడు నిదానంగా ఆ కరిజ్మా తగ్గుతుందా?
నార్త్ టు సౌత్ సినిమాల్ని ఫోకస్ చేస్తే ఈ విషయమే అర్థమవుతోంది. ఇంతకీ తమన్నా క్రేజ్ తగ్గుతున్నట్లు కనిపిస్తున్న సిగ్నల్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా తమన్నా పేరే. వా నువ్వు కావాలమ్మా అంటూ స్పెషల్ సాంగ్లు తమన్నాని వెతుక్కుంటూ వచ్చేశాయి. కానీ అదే తమన్నాకు బ్యాడ్ అయిందా అంటే అవునని అంటున్నారు అబ్జర్వర్స్. సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ ఉంటే రొటీన్ గా ఉంటుందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. రీసెంట్ గా దురందర్లో తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయిద్దామని కొరియోగ్రాఫర్ చెబితే వద్దంటే వద్దని మొండికేశారట డైరెక్టర్ ఆదిత్యధర్. స్పెషల్ గా ఉండాలని, కావాలంటే ఒకరికి ఇద్దరు లేడీస్ ని అపాయింట్ చేసి ఫ్రెష్ లుక్ తో సాంగ్ షూట్ చేయమని సలహా ఇచ్చారట. ఇప్పుడు సౌత్ లోనూ అదే ఫీలింగ్ ఉన్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా జైలర్ 2లో నోరా ఫతేహితో సాంగ్ షూట్ చేశారు. ఎపిక్ జర్నీ అంటూ సినిమా పేరును చెప్పకపోయినా జైలర్ 2 కోసం ఆడిపడిన విషయాన్ని హ్యాపీగానే షేర్ చేసుకున్నారు నోరా. నిదానంగా జరుగుతోన్న రీప్లేస్మెంట్ ని చూస్తూ ఉంటే తమన్నా అతి త్వరలోనే ఇంకో షేడ్లో తను ప్రూవ్ చేసుకోవాలి, అవకాశాలు వెతుక్కోవాలి అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో తమన్నాని 2026లో సరికొత్తగా చూడబోతున్నామన్నమాట. కొన్ని విషయాలు ఎప్పుడు విన్నా అదో మాదిరి ఇష్టం ఉంటుంది వాటి మీద. అలాంటి వాటిలో ది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం సెలబ్రిటీల పెళ్లి, మరీ ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి. నా పెళ్లి మీరే చేసేటట్టున్నారు, డేట్లు చెప్పేయండి, నేను కూడా వస్తాను అని చెప్తున్న హీరోయిన్లున్న ఈ టైంలో తన పెళ్లి గురించి ఎవరూ అడగకపోయినా ఓపెన్ అయ్యారు మమితా బైజు. ఏంటి మమితాకి పెళ్ళా అంటారా? ఆగండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. మమితా బైజుకి 2025 చాలా బాగా కలిసొచ్చింది. ఆ మాటకొస్తే ఆమెకి మధ్య ఏ సినిమా చేసినా బాగానే కలిసొస్తోంది. ఆ హిట్ ఫేజ్ మీదున్నారు కాబట్టే మమిత ఏం చెప్పినా ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. అందులోనూ ఆమె చెప్పింది పెళ్లి మాట కావడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రేమలుతో క్లిక్ అయిన మమిత ఇప్పుడు పెళ్లి గురించి చెప్పేశారు. తన పెళ్లి విషయాన్ని తన బ్రదర్ చూసుకుంటారని ఓపెన్ అయ్యారు. హీరోయిన్లకు లవ్ ప్రపోజల్స్ రావడం సహజమేనని, తాను తన సోదరుడు మాట్లాడుకుంటూ ఉంటామని కూడా అన్నారు. ప్రేమలో రిలీజ్ అయ్యాక ప్రపోజల్స్ తాకిడి మరీ ఎక్కువైందన్నది మమిత చెబుతున్న మాట. తన ఫోన్కొచ్చే లవ్ ప్రపోజల్స్ ని చూసే తీరిక లేక తన బ్రదర్కిచ్చేస్తుందట. చాలా వాటికి అతనే సమాధానమిస్తూ ఉంటాడని చెబుతున్నారు మమిత. ఎప్పటికైనా అతను చెప్పిన వ్యక్తినే చూసుకుంటారని క్లారిటీ ఇచ్చేశారు బ్యూటీ. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.